గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మ్యామ్. ఆ, सत्य గారు ఇక్కడ ఇంకొన్ని సెంటెన్స్ అడుగుతాను మీకు సెంటెన్స్ పూछूंगा ఆన్సర్ बोलिए. ఓకే. ఓకే, ఫస్ట్ వన్. ఎవరి నాన్నగారు వచ్చారు? किसका पिताजी आया? ఆయా. आए. ఓకే. ఆయే అంటే రెస్పెక్ట్ కాబట్టి కిస్కే అన్నాం అనమాట. आए. ఆయా అని ఆయన చేస్తాం, కిస్కే పితాజీ ఆయే. आए. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ కదండి, దీనికి ఆన్సర్ చెప్పాలి. మా నాన్నగారు వచ్చారు అంట. మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు. ఆ, मेरे पिताजी आए. आए. ఆయా. ఆయే. ఆయా అన్నా ఏం కాదు కానీ రెస్పెక్ట్ ఇచ్చి కాబట్టి ఆయే అన్నాం. ఆయే అంటారు, ఆయే హే అంటారు. ఏదైనా ఆయన్న వచ్చారు, మీరు పితాజీ ఆయే. నెక్స్ట్ ఓకే. సెకండ్ అండి. వారి ఫోను నీ దగ్గర పెట్టి ఎక్కడికి వెళ్ళారు? मतलब उनका फोन तुम्हारे पास रखकर कहा जा गए. గయే. కహా గయే. ఇంకా జా అనేది పాస్ట్ సెన్స్ లో మనకి ఇంకా జా అనేది కనిపించదు. ఇంకా జా గయ అయిపోద్ది. వెళ్ళారు అన్నాం కాబట్టి గయే అన్నాం. गए. అదే వెళ్ళింది అన్నాం అనుకోండి అమ్మాయి అయితే गई. गई. గయి. అంతే. ఉన్కే పాస్ ఉన్కా ఫోన్ తుమ్హారే పాస్ రక్కర్ కహా గయే, ఎక్కడికి వెళ్ళారు? ఓకే. ఎక్కడికి వెళ్ళారు? ఆ, గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళోకి వెళ్ళారు. मंदिर. मंदिर को गए. గయే. गई. మందిర్ గయే. మందిర్ గయే. गई. మందిర్ మే గయే. అది కూడా వెళ్ళిపోయారు. అయిపోయింది. ఓకే, నెక్స్ట్. ఆమె బ్రదర్ చాలా బిజీగా ఉంటాడు. अ, उसका उसका भाई बहुत ఉమ్, व्यस्त रहता है. रहता है ఉంటాడు. ఉస్కా భాయి బహుత్ వ్యస్త रहता है ఉంటాడు. ఓకే. ఆ ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాడు అన్నాం కదా, దీన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఇది అది ఆన్సర్ కదా. ఓకే. रहता అతని है బ్రదర్. क्या? ఎస్, వన్ సెకండ్, నేను కొద్దిగా యాడ్ చేస్తాను. అతని బ్రదర్ ఏ టైంలో బిజీగా ఉంటాడు? अतनी ब्रदर उसका भाई ఉమ్, ये टाइम किस टाइम किस समय किस में टाइम में? ఉమ్, किस समय में व्यस्त रहता रहते हैं क्या? रहता ओ है. सॉरी. व्यस्त रहता మీకు है. ఇంకా మళ్ళీ క్యా అవసరం లేదు, ఎందుకంటే ఏ టైంలో किस. అనే క్వశ్చన్ దాంట్లో ఉంది కదా. यस सर किस. ఓకే, उसका भाई किस समय में व्यस्त रहता है. అంతే. ఓకే, బస్ నా త్రీ క్వశ్చన్స్. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు. రామ్ కి హిందీ అర్థమయ్యేలాగా చెప్పాను. రామ్ కి హిందీ అర్థమయ్యేలాగా చెప్పాను. राम की हिंदी हिंदी ఉమ్, समझाए समझाया। సంఝాయ. రామ్ हाँ, కి అంటే ఏం పెట్టాలి సార్? రామ్ राम కో. राम को राम ఆ, को हिंदी समझाया। నేను बोला కీకు ఏదొచ్చినా సరే కో వస్తాం. రామ్ కో హిందీ సంఝాయ, అర్థమయ్యేలాగా हिंदी చెప్పాను. చెప్పాను ఓకే. बोला। దీన్ని బోలా అంటే ఏంటి? జస్ట్ చెప్పాను, అర్థం ఎలా చెప్పడానికి సంజానా అంట. ఓకే ఇప్పుడు రామ్కో समझा హిందీ బోలా అంటే రామ్కో హిందీ చెప్పాను అంతే, చెప్పాను అర్థమయ్యేలా చెప్పాను సంఝాయ. ఓకే. और ఆ हिंदी समझा। ఇప్పుడు దీనికి క్వశ్చన్, రామ్ కి హిందీ అర్థమయ్యేలా చెప్పావా? राम को हिंदी సేమ్ క్వశ్చన్ క్యా सम- పెట్టండి అంతే, అర్థమయ్యేలా చెప్పావా? समझाया समझाया क्या సంఝాయా క్యా. है क्या। ఓకే. ఓకే, ఇప్పుడు సమझ గయా క్యా అంటే ఏంటండి? సమझ గయా క్యా అంటే అర్థమైంది। అర్థమైంది, అర్థమైందా అంటాం అన్నమాట. యా, సమझा समझ गया. ఓకే. నెక్స్ట్, నీ ముందు ఎవరైనా వచ్చారా? तुमको तुमको सामने तुम्हारे ఉమ్, सामने ఉమ్. किसी भी ఎవరై आया। కోయి బి తుమ్హారే ఆగే అండి. యాక్చువల్గా సామ్నే అంటే ఎదురుగా, हाँ, ముందు అంటే ఆగే అన్నమాట. తుమ్హారే ఆగే. तुम्हारे आगे किसी भी आया ఉమ్, ఉమ్. కిసి బి లేదా కాదు, कोई కోయి आया। బి. కోయి. కోయి ఆయా క్యా. कोई అంటే आया क्या। ఆయే క్యా కూడా అనొచ్చు. ఎవరైనా కాబట్టి ఆయే అనాలి. ఇట్లా కూడా వాడు తుమ్హారే ఆగే కోయి ఆయే క్యా, కోయి ఆయా క్యా. कोई आया ఓకే. क्या। ఆయే క్యా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ అండి. ఎవరు రాలేదు అని చెప్పారు. ఎవరు రాలేదు. हाँ, कोई नहीं कोई आया। कोई नहीं आया, कोई नहीं आए. నేనే మొదటగా వచ్చాను అని చెప్పాలి. నేనే ఫస్ట్ వచ్చాను. మే. मैं पहले आया। అంతే, మే పెహలే ఆయా. అదే గర్ల్స్ पहले అనుకోండి ఎట్లా అంటారు? आई आई మే पहले आई। పెహలే ఆయా. ఓకే, నెక్స్ట్ ఇంకో. ఎవరి వలన ఈ పని అవుతుంది? ఎవరి వలన ఈ పని అవుతుంది? किससे ये काम అవుతుంది। ఉమ్. हुआ हुआ హూ అంటే పాస్ట్ టెన్స్ అయిపోయింది, అవ్వలేదు ఇంకా. ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వాల. అవుతుంది। इससे ये काम होगा. होगा।
హోగా. హో అనేది ఏంటి అయ్యేది ఇక్కడ? పని. పని కాబట్టి హోగా. అయితే కిస్సే కామ్ హో జాయేగా, అయిపోతుంది అంటావు కానీ సింపుల్ గా అవుతుంది. కిస్సే కామ్ హోగా. ఓకే. నా వల్ల అవుతుంది. ముత్సే, నా వల్ల ఈ పని అవుతుంది. उससे ये काम होगा। హోగా. అదే నా వల్ల ఈ పని అయ్యింది అన్నావు అనుకోండి, ఎట్లా అనాలి పాస్ట్ లో? हो गया। హోగయా లేకపోతే హువా. ఇప్పుడు నా వల్ల పని అవుతూ ఉంది అంటే हो रहा हो रहा है। హో రా హై. బస్ ముస్సే కామ్ హో రా హై. నా వల్ల అవ్వట్లేదు అన్నావు అనుకోండి, నా వల్ల అవ్వట్లేదు. नहीं नहीं हो रहा है। అంతే. ముస్సే కామ్ నహీ హో రా హై. ముస్సే నహీ హువా, నా వల్ల అవ్వలేదు. ముస్సే నహీ హోగా, నా వల్ల అవ్వదు. ఫ్యూచర్ టెన్స్ లైక్. होगा। ఓకే సార్, గుడ్. నెక్స్ట్ అరుణ్ గారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎస్ మ్యామ్. యా ఒక్క నిమిషం అండి. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? కిస్కే లియే ఇంతజార్ కర్ రహే హై. ఓకే. కిస్కే లియే ఇంతజార్ కర్ రహే హై. ఓకే. ఎస్. నా భర్త ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. मेरा हस्बैंड ऑफिस के आने समय समय అనేక సమయం అయిపోయింది. होगा అయిపోయింది. హోగయా. हो गया। నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. मेरे मेरे पति के लिए मैं इंतजार कर रहा रहा हूँ రహా హూ. మీరు లేడీస్ కాబట్టి रही రహాని हूँ రహీ. रही रही हूँ। ఓకే. నెక్స్ట్, ఆమె వల్ల నేను చాలా బాధపడుతున్నాను. उस पर मैं ఆహా, వల్ల. వల్ల పర్ర అంటే మీద పైన వస్తుంది కదా, ఆమె వల్ల. उससे ఆ, उससे मैं बहुत ఉమ్, मुश्किल मुश्किल పరేషాన్. परेशान हो रही हूँ उससे मैं बहुत परेशान हो रही. रही हूँ। పరేషాన్ హో రही. ఓకే. మీరు ఎందుకు బాధపడుతున్నారని అడగండి ఎవరన్నా. మీరు ఎందుకు బాధపడుతున్నారండి? आप क्यों परेशान रहे हो? పరేషాన్ హో పెట్టారు. హో మిస్ అయిపోయింది. आप क्यों परेशान रहे హో हो? హో కూడా ఉండాలి. आप क्यों परेशान हो रहे हैं. ओ हो रहे हैं। ओके ओके। లేదంటే మేడం అయితే आप क्यों परेशान हो रही हैं. हो रही हैं। हो అంటే నేను అవడం అండి. అవటం, బాధపడటంలో అది పరేషాన్ హోనది వర్బ్ అంతే. హో లేకపోతే పరేషాన్ రహా మీనింగ్ లేదు అక్కడ. ఓకే. నెక్స్ట్, నేను ఆన్లైన్ లో హిందీ నేర్చుకుంటున్నాను. मैं ऑनलाइन में हिंदी सीख रहा रहा है మీరు లేడీస్ కదా, रही है। రహీ హూ అనాలి. सॉरी, मैं ऑनलाइन में हिंदी सीख रही हूँ। ఓకే. సీక్ రహీ హూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో Yes. మీరు క్లాస్ లో ఉన్నారు, ఆ క్లాస్ మే హై कोई आपके घर रिश्तेदार आए, ఎవరు రిలేటివ్స్ వచ్చారనమాట, చూస్తారు మిమ్మల్ని చూసి. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. అరుణ్ గారు, మీరు హిందీ నేర్చుకుంటున్నారా అని అడిగారు. ఎట్లా అడగలరు? అరుణ్ గారు, మీరు హిందీ నేర్చుకుంటున్నారా? अरुणा जी, आप हिंदी सीख रहे रहा రహీ. నేర్చుకుంటున్నారా? ఆ, రహి రహా రహి హై అరుణ క్యా? గారు అన్నారు కాబట్టి రహీ హై క్యా అంటాం. అంటే రహి హై. ఏంటి, మీరు కూర్చుని క్లాస్ లో మాట్లాడుతుంటే వాళ్ళు చూసారనమాట మిమ్మల్ని. ఏంటి హిందీ నేర్చుకుంటున్నారా మీరు అంటే, అంటే ఏంటి కంటిన్యూషన్ అది. Yes, आप हिंदी continue. सीख रहे क्या అంటాం. ఓకే. మీరు ఎక్కడో ఫంక్షన్ లో ఎక్కడో కొద్ది కొద్ది హిందీ మాట్లాడారు. అప్పుడు అడిగారు, అరుణ్ గారు హిందీ నేర్చుకున్నారు మీరు ఎక్కడైనా అని అడిగారు. అప్పుడు ఎట్లా అడుగుతారు వాళ్ళు? నేర్చుకున్నారా అన్నాం. పాస్ట్ టెన్స్ లో అడిగితే నేర్చుకున్నారా? కర్ రహే నో, కర్ రహేగా సీక్ అనేది పాస్ట్ టెన్స్ చేయాలి ఇప్పుడు మీరు. सीख ఉమ్, सीखूंगी क्या? నో, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే అయిపోయింది కదా. ओ सीख. सीख रही रहा सीखा या सीखी. सीखा सीख तो या आपने सीखी। यस, आपने हिंदी सीखी क्या, నేర్చుకున్నారా అంట. అంటే हिंदी सीख నేర్చుకున్నారా, నేర్చుకుంటాను, సీకుంగి, ఇట్లా అంటాం. ఓకే. ఎస్ మ్యామ్. తిరుపతి రెడ్డి గారు. నెక్స్ట్ అండి. మా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. हमारे पास माँ దగ్గర हमारे पास पैसे लेकर नहीं दिया। नहीं दिया. ఓకే. ఇవ్వలేదు. हमारे पास पैसे लेकर नहीं दिया. ఓకే. ఎప్పుడు ఇస్తారు?
మీరు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడగండి ఆయన. మీరు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? आप मेरे पैसे ఉమ్, कब देंगे ఉమ్. కబ్ దేంగే, రెస్పెక్ట్ देंगे కదా. कब देंगे కబ్ దే देंगे కబ్ దేంగే देंगे అనొచ్చా సార్ అంతే. ఏంగే కబ్ కబ్ దేంగే. ఆ, ఓకే, నెక్స్ట్. అతనితో కలిసి వెళ్తావా? అతనితో కలిసి వెళ్తావా? उससे आ, मिलकर जाएंगे ఉమ్, ఉహు. जा, జాయింగ్ అంటే जा, వెళ్తారా, जा, जा, రెస్పెక్ట్. जाओगे 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 జా ఆహా, जाते జావో हैं जाते हैं అనొచ్చు సార్ जाते జావోగే. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కూడా పెట్టొచ్చు కదా సార్ ఆహా, ఎట్లా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు అని పెట్టారనుకోండి, ఆ రోజు అన్నప్పుడు ఆ తారు సార్ జాతే హో అంటాం. అవును సార్ అతనితో ఇప్పుడు మన యాక్సిడెంట్ అంటే మీ ఓకే సార్ క్లాస్ లో ప్రతి సిచ్యువేషన్ మీరే క్రియేట్ చేసుకొని చెప్పుకోవాలి. కానీ లైవ్ లో అవును మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అవును మన మైండ్ లో అది రెగ్యులరా, ప్రెసెంటా, ఫ్యూచరా, పాస్ట్ అనేది మన మైండ్ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటి, మీకు సిచ్యువేషన్ లేకుండా మనమే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని చెప్పాలి. ఓకే క్యా ఇలా చెప్పడం వస్తే అది ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఉస్సే మిల్కర్ జావోగే క్యా, వెళ్తావా. ఆ, అప్పుడు ఆన్సర్ చెప్పాడు, నేను వెళ్తాను అన్నాడు. నేను వెళ్తాను मैं जाऊंगा అంతే. जाऊंगा మే జాऊंगा. जाऊंगा ఓకే, మే జాऊंगा. అది నేను వెళ్ళను అంటే मैं नहीं जाऊंगा మే నహీ జాऊंगा. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ అండి, ఇతని నుండి నేను హిందీ నేర్చుకున్నాను, అయిపోయింది. इससे मैं हिंदी నేర్చుకున్నాను హిందీ సీకి సీకి. ఓకే, ఇక్కడ సీకి ఎందుకంటే హిందీ అనేది స్త్రీలింగ్ శబ్దం అనమాట, అందుకని సీక్ అని ఇచ్చాను. లేదంటే జెంట్స్ మామూలుగా సబ్జెక్ట్ ఫాలో అయిపోతే సీక్ అన్న వచ్చాయి. ఓకే, ఏం కాదు. మన హిందీ సీకి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడగండి. తిరుపతి రెడ్డి గారు, మీరు హిందీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు అని అడగాలి. సెంటెన్స్ ఎవరు అడగండి. తిరుపతి రెడ్డి గారు, మీరు హిందీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? तिरुपति रेड्डी जी आप हिंदी कौन से हिंदी सीख रहे क्या నేర్చుకున్నారు అయిపోయింది, కోర్స్ అయిపోయింది. सीखी क्या सीखी क्या సీకి. ఆ, सीखी क्या క్యా అవసరం లేదు. చూడండి, మీకు क्या అవసరం సెంటెన్స్ లేదు పాస్ట్ ఎవరి టెన్స్ కాబట్టి దగ్గర क्या ఉంది అవసరం కదా. ఓకే ఓకే సార్ ఓకే సార్ పాస్ట్ టెన్స్ सीखी అని కాదు, ఎవరి దగ్గర అన్నారు కదా. ఎవరి దగ్గర అంటే सीखी ఆల్రెడీ క్వశ్చన్ అది. సరే సరే ఓకే అదే సార్ ఎవరి దగ్గర లేకుండా, తిరుపతి రెడ్డి గారు మీరు హిందీ నేర్చుకున్నారా అని క్వశ్చన్ అడుగుతాం. అప్పుడు క్యా तिरुपति పెట్టాలి. तिरुपति रेड्डी जी आप हिंदी सीखी क्या కి అంటారు. అది ఎవరి దగ్గర అని ఆల్రెడీ దాంట్లో క్వశ్చన్ ఉంది కదా, ఇంకా మళ్ళీ క్యా అవును పెట్టద్దు అనమాట. ఎవరి దగ్గర కిసి से అనేది హిందీ सीखी क्या అంతే. हिंदी ఎస్ सीखी क्या ఓకే, టీ సంజయ్ గారు. ఎస్ సార్, బస్. నువ్వు తప్ప అందరూ చదువుతున్నారు. ఫర్ एग्जाम्पल कुछ बच्चे ऐसे होते हैं, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే పడితే नहीं, స్కూల్ जाते आते जाते तो మార్క్స్ नहीं आते. तो మీరు తిడుతున్నారు అన్నమాట పిల్లల్ని. ఒరే, నువ్వు తప్ప అందరూ చదువుతున్నారు. तुम्हारे अलावा सभी पढ़ रहे हैं. తుమ్హారే అలావా సభీ పడుతున్నాయి, అందరూ చదువుతున్నారు. నువ్వెందుకు చదవట్లేదు అని అడగాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే, నువ్వు ఎందుకు చదవట్లేదు. నువ్వు ఉమ్, ఎందుకు చదవట్లేదు. ఉమ్. తుమ్ तुम्हारे నో, क्यों అక్కడ లేదు. ఆ సెంటెన్స్ అయిపోయింది. అక్కడ మీరు ఆ సెంటెన్స్ చెప్పి నేను వేరే ఓన్ గా అడుగుతున్నాను. तुम తుమ్హారే అలావా సభీ పढ़ रहे हैं అయిపోయింది. నువ్వు తప్ప అందరూ చదువుతున్నారు. నువ్వు అంటే తుమ్మే, నువ్వు ఎందుకు చదవటం లేదు. तुम क्यों ఉమ్, చదవడం లేదు. పढ़ ఉమ్, ఉమ్. नहीं కంటిన్యూషన్. कंटिन्यूशन पढ़ रहे हैं. అంతే. నహే హో, తుమ్ క్యూ నహీ పढ़ रहे हो. ఇప్పుడు వాడు చదవట్లేదు, ఎందుకు చదవట్లేదు నేను. తుమ్ క్యూ నహీ పढ़ रहे हो, सब लोग पढ़ रहे हैं. అందరూ చదువుతున్నారు. ఓకే, నెక్స్ట్. అక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రెండింటిని కంపేర్ చేసి చెప్పాలి మీరు. దీనికంటే అది బాగుంది. దీనికంటే అది బాగుంది. ఉమ్, इससे ఉమ్, वह ఉమ్, खूब ఉమ్. ఇసిసే, దీనికంటే అది బాగుంది. ఇసిసే ఓ అచ్చా హై. బాగుంది అంటే మంచిగా ఉంది అనమాట. కూబే అనకూడదు, కూబే కూడా అనొచ్చు. ఇసే ఒక కూబే అని, కానీ ఇది బాగుంటుంది, అచ్చా హై. ఇప్పుడు రివర్స్ చెప్పండి. దీనికంటే అది బాగుందని కదా, దానికంటే ఇది బాగుంటుందని చెప్పండి. ఇక్కడ రహతా హై ప్లేస్ లో హోతా హై కూడా ఇస్తే ఇచ్చండి. ఓకేనా. ఇసే అచ్చా హోతా హై యా రహతా హై. ఇప్పుడు రివర్స్ చేయండి. దానికంటే ఇది బాగుంటుందంటే उससे ఉమ్, यह ఇది उससे यह ఉమ్, खूब అచ్చా. अच्छा है. खूब अच्छा है, गुड अच्छा रहता है. చూడండి, అక్కడ సేమ్ చేయండి. अच्छा అచ్చా रहता है. అచ్చా रहता है.
ఓకే, నీటిలో ఏమి వేసి కలుపుతున్నావు అంటే వాటర్ లో ఏదో కలుపుతున్నాడు, ఏం వేసాడో తెలియదు మీకు, అడగాలి. ఓకే, స్పాట్ में ఓకే, నీటిలో ఏం వేసి కలుపుతున్నావు. पानी में क्या ఉమ్, डालकर ఉమ్, मिला रहे हैं। మిలా రహే హో హై పెట్టినా ఏం కాదు కానీ తుమ్ము వచ్చినప్పుడు ఓ రావాలన్నమాట. పానీ మే క్యా డాల్కర్ మిలా రహే హో. ఓకే, నీటిలో పంచదార వేసి చక్కెర అంటారు అనమాట, చీనీ అనొచ్చు, చీనీ యా చక్కెర. నీటిలో పంచదార వేసి కలుపుతూ ఉన్నాను. पानी में पंचदार डालकर मिला रही हूँ। నేను రెండు వర్డ్స్ చెప్తే రెండు వదిలేసి మళ్ళీ పంచదార అన్నారు మీరు. क्या ఓకే, చీనీ అంటారు, చీనీ లేకపోతే చక్కెర. లేదంటే ఏం చేస్తారంటే షుగర్ అని పెట్టండి. ఓకేనా, హిందీ వాళ్ళతో మట్లో పంచదార మిలాకర్ అంటే పంచదార ఏంటి పంచదార అంటాడు, లేదంటే షుగర్ అని పెట్టేయండి. ఓకే, షుగర్ మిలాకర్ మిలా రహీ. ఓకే, సరళ గారికి నవ్వు వచ్చేస్తుంది. ఓకే, ఎస్ మ్యామ్, గుడ్. సరళ గారు మీరు చెప్పండి. ఓకే, ఎస్, అక్కడ ఒక కుక్ ఏదో ఉందండి, కుక్కో లేకపోతే ఏదో ఉంది, దానికి అన్నం పెట్టావా అని అడగాలి. చెప్పండి, దానికి అన్నం పెట్టావా లేదా. దానికి ओ उसको ఉమ్, खाना बेटा रखा है क्या ఉమ్, లేదా, యా रखा नहीं, या नहीं उसको खाना రఖాయా అని అంటే हम्म, యాక్చువల్ గా రఖనేకో కహా, పెట్టమని చెప్పారు, మరి పెట్టాం లేదో కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అడిగాం, అది పాస్ట్ అంటే అయిపోయిన దాని గురించి మళ్ళీ కన్ఫర్మ్ చేసామంట. తో ఉస్కో పానీ రఖాయా, ఖానా రఖాయా అని. ఒకప్పుడు మీరు అన్నారు పెట్టలేదు, పెట్టలేదు, नहीं रखा క్లాస్ అయిపోయాక పెడతాను. क्लास होने के बाद मैं रखूंगी రఖూంగి అంటే ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కాబట్టి కంటిన్యూషన్ లో ఉంది, అయిపోయింది కాబట్టి ఫ్యూచర్ అవుతుంది. ఓకే, ఏం లేదండి, ఈ 4 టెస్టులతో మీరు బోల్డ్ హిందీ మాట్లాడచ్చు, ఎప్పుడైనా ట్రై చేయండి, బయట చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్, అతని గురించి మర్చిపోయావా. उसके बारे में भूल गया है क्या भूल गया है क्या, भूल गया था क्या, भूल गया क्या. ఓకే, उसके बारे में भूल गया क्या, మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు. नहीं भूल गया नहीं भूल गया, అదే మీరు గర్ల్ లేడీస్ కాబట్టి ఏమనాలి, नहीं గయాని. नहीं भूल गया नहीं नहीं भूल भूल गई, गया గుర్తుంది, గుర్తుంది, याद है యాద్ హై. చూడండి అక్కడ, గుర్తు ఉంది, గుర్తు అంటే యాద్, యాద్ హై, గుర్తు లేదు, याद नहीं है యాద్ నహీ హై. ఓకే, నెక్స్ట్, క్లాస్ లో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. कक्षा में विद्यार्थी परीक्षा ఉమ్, लिख रहे हैं लिख रहे हैं, तो कक्षा में విద్యార్థి పరీక్ష రాస్తున్నారు. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్ రాస్తున్నారు అని క్వశ్చన్ అడగండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం ఎగ్జామ్ రాస్తున్నారు. आ, अब विद्यार्थी किस एग्जाम ఉమ్, लिख रहे हैं लिख रहे हैं. ఓకే, ఎస్ మ్యామ్, గుడ్. శివనారాయణ గారు, ఆ, దీనికంటే అది రేటు ఎక్కువ చెప్తున్నారు సార్, జరుగుతుంది అనమాట, మీరు షాప్ లో ఉన్నారు, పక్కలతో మాట్లాడుతున్నారు అనమాట, దీనికంటే ఇది రేట్ ఎక్కువ చెప్తున్నారు. उससे यह दाम ఉమ్, बहुत करेंगे। ఉహుం, చెప్తూ बहुत, ఉన్నారు, हाँ, చెప్తూ ఉన్నారు, बहुत बोल करेंगे, కర్ర అవసరంలా, బోల్ రహే హై. बोल रहे हैं। ఉస్సే జ్యాదా దామ్ బోల్ రహే, చాలా ఎక్కువ రేట్ చెప్పేస్తున్నారు, से यह दाम ज्यादा बोल బోల్ रहे రహే హై, చెప్తూ ఉన్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని పాస్ లో మార్చండి. ఏంటి, మీరు उससे షాప్ నుంచి వచ్చేసారు, उससे దానికంటే यह ఆ दाम షాప్ లో రేట్ ఎక్కువ చెప్పారని చెప్పండి, ఉస్సే గిస్సే ఏమొద్దు. उससे ఓకే, यह दाम వద్దు, 1 సెకండ్ సార్, అదొద్దు, ఏమొద్దు. ఆ షాప్ లో రేట్ ఎక్కువ చెప్పారని చెప్పండి, ఆ షాప్ లో రేటు ఎక్కువ చెప్పారు. उस उस दुकान में ఉమ్, दाम बहुत आ, చెప్పారు, बोला बोला బోలా యా బోలే, చెప్పారు అని రెస్పెక్ట్ ఇచ్చాం కదా, బోలే థే बोले। యా బోలే. हाँ, ఓకే, నెక్స్ట్, నువ్వు ఏ షాప్ లో పని చేస్తావు, వాడిని జనరల్ గా రోజు వాడు చేసే పని అడుగుతున్నాం మనం. ओके, तुम ఆ, किसका दुकान में ఉమ్, आ, आ, दुकान में పని చేస్తావు, కామ్. काम कर रहे हो। ఆ, ఏ షాప్ లో పని చేస్తున్నావు అని కూడా మీరు అడిగింది కూడా ఓకే, అట్లా కూడా అడగొచ్చు. నేనేంటి జనరల్ గా అడగమన్నాను, తుమ్ కిస్ దుకాన్ మే కామ్ కర్తే హో, మీరేంటి ఏ షాప్ లో పని చేస్తున్నావు అన్నారు కాబట్టి వాడు చేస్తూ ఉంటాడు కాబట్టి అని అడిగినా ఓకే.
ఓకే तुम किस दुकान में काम करते हो या तुम किस दुकान में చేస్తూ ఉన్నావు కాబట్టి కర్ రहे हो ఆ కర్తే అని సిచ్యువేషన్ బట్టి ఎలాంటి టైంలో పెట్టాలండి కర్తే అని? అది రెగ్యులర్ గా ఇప్పుడు మనం రెగ్యులర్ యాక్షన్స్ అండి. రోజు జరిగే పనులు అలవాటుగా చేసే పనులేనే తాతేతీలు వస్తాయి. మీరు ఉదయం నుంచి నైట్ వరకు కామన్ కొన్ని వర్క్స్ చేస్తారు, మీకు అలవాటుగా ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి, ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం అట్లా చేసే పనులు మీకు అలవాట్లన్నీ అనగానే తాతేతీలు రావాలి. అంటే వాడు రోజు చేసే పని మనం అడగాలి. తుమ్ కిస్ దుకాన్ మే కామ్ కర్తే హో అంటే ఏ షాప్ లో పని చేస్తున్నావు, వర్కింగ్ కిస్ దుకాన్ మే కామ్ కర్ రहे हो మీకు ఆ అడిగిన క్వశ్చన్ ఆ రెండు మ్యాచ్ అయిపోయినాయి అక్కడ. రెండిట్లో ఏదైనా అక్కడ ఓకే ఉంది అక్కడ కొన్ని అట్లా ఓకే వాడు ఆన్సర్ చెప్పాడు సార్. నేను సంథింగ్ ఏదో సూపర్ మార్కెట్ లో పని చేస్తాను అని చెప్పాడు. నేను సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తాను అన్నాడు. అప్పుడు मैं ఎట్లా అన్నాడు? मैं सुपर मार्केट में काम ఉమ్, సూపర్ करते మార్కెట్ हैं काम ఉమ్. काम करता है ఎవరు మై ओ వచ్చినప్పుడు भाई ఏమొస్తుంది సార్? హూ हूँ వస్తుంది కదా. हाँ मैं सुपर मार्केट में काम करता हूँ మై సూపర్ మార్కెట్ మే కామ్ కర్ అదే నేను సూపర్ మార్కెట్ లో పని చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. కంటిన్యూషన్ मैं सुपर मार्केट में काम कर रहा हूँ అంతే. మై సూపర్ మార్కెట్ మే కామ్ కర్ రహా హూं. ఓకే నెక్స్ట్ అతని జేబులో ఎంత పెట్టావు? అతని జేబులో ఎంత పెట్టావు? उसके जेब में कितना रखा ఇతనా రక 100 రూపాయలు పెట్టాను. 100 रुपया रखा రక పెట్టాను. పెట్టేశారు కాబట్టి పెట్టిన తర్వాత అడిగే డౌట్ అనుకో. ఓకే సార్. నెక్స్ట్ వెంకట్ గారు. ఆమె వెంట వెళ్ళి కూరగాయలు తెస్తావా? उसके साथ जाकर सब्जी ले आओगे क्या? మ్హూ. తెస్తావా, లావోగే క్యా? लाओगे क्या? ఆ, లేలోగే అంటే రెండు సార్. లేలోగే అంటే తీసుకుంటావా, లావోగే అంటే తెస్తావా. ఉస్కే సాత్ జాకర్ సబ్జియా లావోగే క్యా? ఆ, బ్యాగ్ ఇవ్వు. చెప్పండి. బ్యాగ్ ఇవ్వు. इनसे बैग బ్యాగ్ ఇవ్వు, సంచి ఇవ్వు, బ్యాగ్ థైలి ఇవ్వు. నో టెన్స్, ఏ టెన్స్ లేవు అక్కడ. జస్ట్ సింపుల్ టెన్స్, సింపుల్ వర్డ్ అంతే. ఇవ్వు, ఆవో జావో కావాలగా ఇవ్వు. మంచినీళ్ళు ఇవ్వు, టిఫిన్ ఇవ్వు, కాఫీ ఇవ్వు, బ్యాగ్ ఇవ్వు. लाओ अन्य థైలి థైలి దేదో, थैली दे दो. ओके. బ్యాగ్ దేదో. మనకు ఒకసారి సింపుల్ వర్డ్స్ మర్చిపోతాం, గుర్తుండదు. ఇది తెలుసు అందరికి. దేదో అంటే మీకు తెలీదా? తెలుసు. కానీ మీరు ఏంటంటే ఇది ఏ టెన్స్ ఇది అని ఆలోచిస్తున్నారు. దాని టెన్సే లేదు. చూడండి, బ్యాగ్ ఇవ్వు అన్నాం. ఇది ఇవ్వు అంటే ఇప్పుడు ఇంకా ఇచ్చారా ఇవ్వలేదా, ఇది సింపుల్ లో చెప్పాలా ఫ్యూచర్ లో చెప్పాలా ఆలోచించి ఆగిపోయారు. దేదో అని మీకు తెలియదండి, ఇంతమంది చెప్పలేదా అని చెప్పారు. అవునా కదా. చూడండి, బ్యాగ్ ఇవ్వు, బ్యాగ్ దేదో. ఓకే ఎస్. ఆమెతో పాటు వెళ్ళి కూరగాయలు తెస్తాను అని చెప్పారు మీరు. ఆమెతో పాటు వెళ్ళి కూరగాయలు తెస్తాను. మీ గురించి మీరు చెప్పండి. ఉస్కే సాత్ జాకర్ उसके साथ जाकर కూరగాయలు తెస్తాను. सब्जी ఉమ్, सब्जी లా వర్బ్, మై సబ్జెక్ట్, ఫ్యూచర్ టెన్స్. सब्जी लाऊंगा. सब्जी लाऊंगा. तो उसके साथ जाकर सब्जी लाऊंगा, थैली दे दो, బ్యాగ్ అంటాం. ఓకే నెక్స్ట్ దేని మీద పెడతారు? దేని మీద పెడతారు? किस पर रखेंगी रखेंगे కిస్ పర్ రఖేంగే. ఓకే రోజు ఎస్ అల్మారీ పక్కనే పెడతారు. రోజు అల్మారీ పక్కనే పెడతారు. रोज अलमारी बगल में रखा. రోజు కదా. रोज अलमारी बगल में ఉమ్, आ, రోజు అన్నప్పుడు ఇప్పుడు మేడం అరుణ గారు అడిగారు సార్ తాతయ్యలు ఎప్పుడు వాడాలని. రక్తా रखता हूँ. మనకేం లేదు, మనం మాట్లాడేటప్పుడు అది రోజు జరిగే పని, అలవాటుగా చేసే పని అంటే మనకి వర్క్ ఇమీడియట్ గా తాగడంతో యాడ్ అయిపోవాలి. ఇప్పుడు జరుగుతూ ఉందంటే రహా రహేలు, కమింగ్ యాక్షన్స్ ఫ్యూచర్ యాక్షన్ అంటే ఓంగా ఓగే ఏగా ఎంగే అయిపోతే నేను చెప్పినట్టు సింపుల్ టెక్నిక్ ఫాలో అయిపోండి. పాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ ఎవరైనా సరే ఈజీగా మాట్లాడచ్చు. ఎస్ సార్. నెక్స్ట్ వీరబాబు గారు. దీనివల్ల ఇదంతా జరిగింది సార్. దీనివల్ల ఇదంతా జరిగింది. धन्यवाद। ఆ, इसी से ఉమ్, सर इसी से ఉమ్, ఉమ్, ऐसे यहाँ कुछ ఉమ్. कुछ జరిగింది, అయ్యింది. करेंगे क्या? నో అసలు కాదు. కానీ అది కొట్టం ఎక్కడ ఉంది ఇక్కడ?
దీని వల్ల ఆ, ఇది అంటే జరిగింది అన్నాం. జరగటాన్ని ఏమంటాం సార్? హో. హో జరగడానికి అనేది పాస్ట్ ఓ టెన్స్ ఏమవుద్ది? ఓ పాస్ట్ టెన్స్ ఏమవుద్ది? హో అవుద్ది కదా. ఓ हुआ हुआ यस इससे कुछ सब हो कुछ गया हुआ, ये सब कुछ हो गया. सब कुछ हुआ सब कुछ हुआ దీనివల్ల దీనివల్ల లేకపోతే ఇస్కి వజహసే అనొచ్చు, దీని కారణంగా ఇదంతా అయింది. ఓకే. ఆ ఎస్ ఎలా జరిగింది అంటాం. ఎలా జరిగింది ఇది? कैसे 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 हुआ కైసే హువా? कैसे कैसे ఉమ్. हुआ అలా ఎలా జరిగింది? అలా ఎలా జరిగింది? अला अला आ, अला ऐसे ऐसे करे ऐसे ఆహా కాదు. अला వైసా కైసే హువా? ऐसे कैसे हुआ లేకపోతే ఐసా కూడా అనొచ్చు. ఐసా ऐसा కైసా హువా ఇలా అంటారు అన్నమాట. చూడండి, कैसे हुआ ఐసా ఐసా कैसे हुआ ఐసా కైసా హువా రే అంటారు అన్నమాట. అలా ఎలా జరిగింది? అయితే దీన్ని వైసా कैसे कैसे हुआ పాడేస్తారు. వైసా వైసా కైసా హువా రే, ఐసా కైసా హువా అని రెండు ఒకలాగా వాడతారు. వైసా కైసా హువా అది ఎలా జరిగింది? ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ కైసే హువా, ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? कैसे हुआ ఐసే కైసే హువా అలా ఎలా జరిగింది? అలా అంటారు. अला ऐसे कैसे ఓకే हुआ నెక్స్ట్. మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. मेरी बच्चा स्कूल में पढ़ रहा हूँ ఎవరు చదువుతున్నారు? हमारी మీరే बच्चा పిల్లలా? हमारी 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 बच्चा हमारे स्कूल में बच्चे पढ़ रही स्कूल है में पढ़ रहे हैं సార్. అంటే पढ़ పిల్లలు रही है ఉన్నారు కదా, అవును. అవునా? పిల్లలు అన్నారు. हमारे बच्चा ఇప్పుడు మీరు అవును అనుకోండి సార్ చదివేది, నేను చదువుతున్నాను అంటే రహా హూ అంటారు. చదివేది పిల్లలు కాబట్టి హమారే బచ్చే స్కూల్ మే పढ़ रहे पढ़ रही है पढ़ రహే रही హై. है ఇప్పుడు మీకు रही है ఇద్దరు पढ़ అమ్మాయిలు रही అనుకోండి, అప్పుడు రహీ హై అనాలి, బచ్చియా అనాలి. అప్పుడు है మనం पढ़ रही చిల్డ్రన్ అంటే పిల్లలు అంటే మనం జెండర్ చెప్పట్లా, అది పుంలింగో స్త్రీలింగో అని చెప్పట్లా, కామన్ అంతే. పిల్లలు చిల్డ్రన్. హమారే బచ్చే అవును సార్ స్కూల్ మే పढ़ रहे. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగండి. అవును సార్ మీరు అడగాలి ఎవరినో, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అని అడగండి. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? आपकी बच्चा कैसे स्कूल में ఉమ్, पढ़ रही है क्या కైసా అనకూడదు, కిస్ స్కూల్ మే పढ़ रहे हैं అనాలి. किस स्कूल में पढ़ रही है क्या కౌన్సా స్కూల్, ఏ స్కూల్ అంటాం कौन కదా. सा కిస్ స్కూల్ कौन కౌన్సా सा స్కూల్ स्कूल మే విచ్ స్కూల్లో చదువుతున్నారు అనమాట. అవును ఓకే సార్ నెక్స్ట్. అమ్మని రమ్మని చెప్పాను. माम को आने के लिए बोला బోలా. ఆనేకో ఆనేకెళ్ళి, ఇక్కడ కోకి కేలియే కూడా ये యాడ్ रन को చేసుకోండి. बोला పేజ్ నెంబర్ 45 లో కో ఉంది కదా సార్, కేలియే కూడా యాడ్ చేశారు. అదే అది కూడా వాడతారు, ఇది రెండు యూజ్ చేస్తారు. కోకి కేలియే కూడా వాడచ్చు. మాకో ఆనే కేలియే బోలా అన్నాం. రమ్మని అంటే ఆనేకో అన్నారు, ఆనే కేలియే అన్నారు. వెళ్ళమని అంటే जाने के लो जाने जाने के के, जाने के लिए लेते जाने को, जाने के जाने को जाने को या जाने के लिए. माँ को जाने के लिए बोला, रమ్మని आने के लिए, తినమని खाना के लिए खाना खाने, खाने को. खाने खाने को లేదంటే కో తీసేసి के लिए పెట్టండి, खाने के लिए, खाने के खाने के खाने के लिए. టాబ్లెట్స్ डालने के लिए, టాబ్లెట్స్ लेने के लिए, అమ్మని తీసుకోమని చెప్పాను, తినొద్దని, అట్లా ఏదైనా చెప్తాం. ఓకే సార్ నెక్స్ట్. కొండల గారు, सर ఆమె ఫోన్ లో సార్ బ్యాలెన్స్ హలో ప్రసాద్ గారు వేయించావా? సార్. సార్ ప్రసాద్ గారు उस హలో उसका फोन में సార్ వన్ సెకండ్ సార్. సార్. సార్ నేను సార్ యాక్చువల్లీ నిన్న మా ఆఫీస్లో ఒక యాక్చువల్ నేను ప్రాజెక్ట్ మేనేజర్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ నేను సార్. యాక్చువల్ నిన్న మీటింగ్ జరిగింది సార్ ఆఫీస్లో నాకు హలో యాక్చువల్లీ మ్యాక్సిమం నేను ఇప్పుడు కూడా లిమిట్గా మాట్లాడతాను, ఇప్పుడు హిందీలో కూడా ఎక్కువగా మాట్లాడను, నోట్ రాసుకుని మాట్లాడతాను అన్నమాట. యాక్చువల్ నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడాను సార్ నేను, అంటే మీతో ఇక్కడ చెప్పలేకపోవచ్చు కానీ హిందీ బయట బాగా మాట్లాడుతున్నాను ఆల్రెడీ. అలాగనే గురువు గారి దగ్గర మాట్లాడిన కొద్ది భయం మీటింగ్ వేస్తుంది. గురించి హాఫ్ అన్ అవర్ వచ్చేసింది సార్. అంటే నా కింద అందరూ కూడా ఇంజనీర్లు టాప్ మోస్ట్ అందరూ పనిచేస్తారు సార్, నేను ప్రాజెక్ట్ మేనేజర్ కదా సార్. అందరం కూడా ఓకే 400 మెంబర్స్ నా దగ్గర పనిచేస్తారు సార్, మొత్తం ఎంప్లాయీస్, ఓకే నేషనల్ హైవే ఎంప్లాయీస్. ఎక్కువగా మాట్లాడిన ఎప్పుడు కూడా లిమిట్గా మాట్లాడుతుంటా. యాక్చువల్లీ నేను హాఫ్ అన్ అవర్ మీటింగ్లో పాల్గొన్నాను సార్, అది మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. बहुत बढ़िया సార్, చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే యాక్చువల్లీ మన కోర్స్ అయింది 50% అండి ఇప్పుడు వరకు అదే నేను యాక్చువల్లీ చెప్పింది. వచ్చేస్తుంది సార్, మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వరల్స్ వచ్చేస్తుంది సార్. ఆఫ్టర్ క్వశ్చన్ వేసినప్పుడు మనకు జవాబు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. అవును, ఇప్పుడు యాక్చువల్లీ 50% మనం నేర్చుకుంది ఇప్పటికి 1 మంత్, ఇంకా 1 మంత్ ఉంది. ఇంకా 1 మంత్ మొత్తం కంప్లీట్ అవును అయిపోతే ఇంకా చాలా బాగా వస్తుంది. అవును సార్, అంటే ఓకే మనం ఏ ఛాన్స్ అన్నది నేను ఆలోచిస్తలేదు సార్, ఆడు చెప్పింది క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నా లేదన్నది ఆలోచిస్తున్నాను సార్ నేను.
ఆటోమేటిక్గా టెన్స్ వచ్చేస్తుంది కదా సార్ అప్పుడు. అంతే సార్. ఇప్పుడు హిందీలో మాట్లాడంటే పెద్ద ఏ మ్యాజిక్ లే అవసరం సార్. సింపుల్ టెన్స్లు అంతే. ఏదో 12 అవును సార్, టెన్స్లు అవును సార్, నేర్చుకోకర్లేదండి. ఆ 12 టెన్స్లు చెప్తే మీరు అందరూ అవును సార్, పారిపోతారు. చెప్పమంటే చెప్తాను. ఎవరు ఉండరు అవును సార్, క్లాసులో, అర్థం అవ్వదు. అవును సార్, మెయిన్ మనం మాట్లాడటానికి ఏదైతే అవును సార్, కావాలో దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీ అంతే. అనవసరమన్నీ నేర్చుకొని బ్రెయిన్ లో పెట్టుకొని అది ఏం మాట్లాడాలో తెలియక అసలు అదేం అర్థం అవ్వదు అనమాట. మనకి ఏంటంటే మెయిన్ నా కోర్స్ అంతా కూడా మనకి ఏది కావాలో దాని మీద నడుస్తుంది ఎక్కువ. అవును సార్. ఓకే యాక్చువల్లీ సార్. ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది అనిపించింది సార్. ఉమ్. అవును. ఓకే, ఎస్ ఓకే సార్. సార్. థ్యాంక్ యూ. ఓకే కొండలు గారు, ఆమె ఫోన్ లో हमें బ్యాలెన్స్ వేయించావా? उसने फोन में बैलेंस डालवाया क्या? డాల్వాయా క్యా, ఉస్కే ఫోన్ మే బ్యాలెన్స్ డాల్వాయా క్యా. అప్పుడు మీరు అన్నారు వేయించలేదు. हाँ सर, नहीं ఆ, नहीं ఉమ్, डाला डालवाया। నహి డాల్వాయా. ఓకే. ఎస్. క్లాస్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేస్తాను. మార్చేసాను వరకు. క్లాస్ मतलब అయిపోయిన తర్వాత రీఛార్జ్ क्लास होने చేస్తాను. के बाद क्लास होने के बाद रिचार्ज मैं मैं रिचार्ज करूंगा। అంతే, రీఛార్జ్ కరుంగా లేదా ఫోన్ డాల్వాంగా అంటాం. ఇంక వేయించడాలు లేకపోతే మనమే ఫోన్ చేస్తున్నాం కాబట్టి రీఛార్జ్ కరుంగా. ఓకే. నెక్స్ట్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? आप कब आप कहाँ रहते हैं? కార్ అయితే చెప్పండి, నేను అడిగాను. కొండలజీ आप కార్ అయితే ఆన్సర్ मैं मैं विजयवाड़ा में रहता हूँ। रहता हूँ. ఎస్, मैं విజయవాడ में रहता हूँ. నెక్స్ట్, టేబుల్ పైన ఎందుకు కూర్చోబెట్టారు? मेज पर क्यों रखा रखा రక बैठ అంటే रखा हूँ పెట్టారు కదా. बैठ रखा। ఆహా, బయట అంటే కూర్చోవడం కదా. बेटा 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 అయిపోయింది, కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టాక వచ్చాడు కదా. బిఠాయా. बेटा बेटा మేజ్ పర్ క్యో బిఠాయా, క్యో బిఠాయా. बेटा ఓకే. बेटा చైర్స్ ఖాళీలో, చైర్స్ ఖాళీలో, ఖాళీ ఖాళీ హిందీలో. हाँ सर, चेयर्स नहीं खाली है, ఖాళీ నయ్యే. खाली नहीं है, చైర్స్ ఖాళీ, అందుకే టేబుల్ పైన కూర్చోబెట్టాను. इसीलिए टेबल पर बैठाया। బిఠాయా. అంతే. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్, నా ఫ్రెండ్ బాగా సంపాదిస్తున్నాడు. मेरा मेरे मेरा मेरा दोस्त खूब कमा कमा रहता సంపాదిస్తూ ఉన్నాడు. कमा रहता रहता नहीं सर, करता है, ఆహా, కమా రహా హై. कमा रहा है। అంటే ఈజ్ ఎర్నింగ్ అనమాట. మేరా దోస్త్ ఎస్ ఎస్ ఖూబ్ కమా రహా హై, సంపాదిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని పాస్ట్ లో చెప్పండి. నా ఫ్రెండ్ బాగా मेरा दोस्त సంపాదించాడు. ఉమ్, मेरा दोस्त कम खूब कमा దీన్ని పాస్ట్ టెన్స్ ఎలా మారుస్తారు? దీర్ఘం ఉంది కదా, దీర్ఘం ఉంటే ఏం చేయాలి? कर किया కాదు, కమానే. కమాని పాస్ట్ कमा చేయాలి. कमा मेरा కమాయా. दोस्त खूब कमाया। ఖూబ్ కమాయా. మీకు రెగ్యులర్ గా ఒక టాస్క్ చెప్పమంటారా? హిందీ బాగా మాట్లాడటానికి స్పీడ్ గా. పేజ్ నెంబర్ 35, పాస్ట్ టెన్స్ వర్బ్స్. ఓకేనా? మీరు వర్డ్స్ మర్చిపోతున్నారని అనిపిస్తే ఏం లేదు, మార్నింగ్ కానీ ఏదో కానీ ఈవినింగ్ మధ్యాహ్నం ఏదో టైంలో ఒకసారి ఒకసారి దిన్మే ఎక్ బార్ తో ఆడియో సునియే బస్. వినేటప్పుడు అంటే ఆయా గయా దేకా సునా పడా వర్బ్స్ అన్ని రివిజన్ అవుతే పాస్ట్ టెన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమా ఉంది, ఇంకా సంపాదించాను అంటే కమాయా, సంపాదించాడు, సంపాదించారు, ఇంక ఏదైనా ఆ వర్బ్ యూజ్ చేస్తే సరిపోతుంది, కమాయా. అదే నా ఫ్రెండ్ బాగా సంపాదిస్తాడు అని చెప్పాలి. సింపుల్ ప్రెగ్నెన్స్ లో రోజు సంపాదిస్తాడు, బాగా ప్రతిరోజు సంపాదిస్తాడు. मेरा జనరల్ గా చెప్పాలి. मेरा दोस्त खूब कमा రోజు रहा है, ఇంకా రహా రాదు. रहते हैं रहता है। ఇంకా రహా తీసేసి తా పెట్టాలి. కమాకి రహా. తానే పెడితే చాలు, కమాతా. कमाता कमाता है। అంటే मेरा दोस्त खूब कमाता है, मेरा दोस्त खूब कमा रहा है, मेरा दोस्त ने खूब कमाया, సంపాదించాడు. సో సంపాదిస్తాడు, కమాయేగా, ఫ్యూచర్ టెన్స్. कमाएगा। ఓకే సార్. ఎస్, స్వప్న గారు, వాళ్ళ అమ్మ ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ అమ్మ ఏడుస్తుంది అనమాట. మీరు అడగారు, వాళ్ళ అమ్మ ఎందుకు ఏడుస్తుంది? उनकी माँ क्यों क्यों रो रही है रही है रही ఎస్, है ఉన్కి మా క్యూ రో రహీ హై, ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది? ఏమైంది? क्या हुआ క్యా హువా? ఓకే. ఎస్, అప్పుడు ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి మనం? వాళ్ళ పిల్లలు అసలు మాట వింటలేదు.
ఆమె పిల్లలు ఉన్కే బచ్చే उसके ఆమె बच्चे పిల్లలు మాట అస్సలు ఇంట్లో उसके बच्चे ఉమ్, మాట వినట్లేదు బాత్ బాత్ నహి ఆ, బాత్ నహి వింటలేదు की వింటం లేదు की వింటాన్ని ఏమంటామండి सुन सुन सुना కంటిన్యూస్ नहीं లో చెప్పాలి కంటిన్యూస్ లో చెప్పాలి ప్రెసెంట్ కంటిన్యూస్ లో प्रेजेंट कंटिन्यूस सुना रहे है रहे हैं नहीं सुन रहे बच्चे नहीं सुन रहे नहीं हाँ सुन उनकी बच्चे बातें उनके बच्चे పిల్లలు కాదు उनके बच्चे बातें नहीं सुन रहे అందుకే ఏడుస్తుంది इसलिए इसलिए क्यों इसलिए रोती है ఏడుస్తూ ఉంది रो रो रही रही है है रो रो रही रही है है इसलिए रो रही हो ఓకే సార్ మాకు మీరు ఎక్స్క్యూజ్ చిన్న మాట సార్ ఇక్కడ ఉస్కి ఉన్కి అది ఏది ఏదైనా పెట్టచ్చు సార్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి వారి అమ్మ అంటే అక్కడ పిల్లలు ఇద్దరు ఉన్నారు అనుకున్నాం సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మ కాబట్టి ఉన్కి మా ఇప్పుడు కీ ఎందుకు వచ్చింది సార్ అమ్మని బట్టి వచ్చింది కదా అవునవును ఉన్కి మా ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ లో ఏం చెప్పాను మీకు ఓకే వాళ్ళ అమ్మ అంటే ఉన్కి మా అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉస్కి మా అన్నాం అనుకోండి అతడి అమ్మ ఆమె అమ్మ అని వస్తుంది ఓకే వాళ్ళ అమ్మ ఉస్ అనేది ఫ్లోరల్ సింగులర్ ఉన్ అయినప్పుడు ప్లూరల్ ఉన్కి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు రాహుల్ కి మా రాహుల్ యొక్క అమ్మ రాహుల్ ఒకడే కదా రాహుల్ రాహుల్ అనకుండా మనం ఏమన్నాం అతడి అమ్మ అన్నాం ఉస్కి మా ఉస్కి ఇతడి అమ్మ అన్నాం ఇస్కి మా అన్నాం ఈమా ఇప్పుడు అక్కడ రాహుల్ అండ్ ఔర్ ప్రియా ఉన్నారు రాహుల్ और ప్రియా ఓకే రాహుల్ ఔర్ ప్రియా కి మా రాహుల్ మరియు ప్రియా వాళ్ళ అమ్మ అన్నాం ఇప్పుడు రాహుల్ ప్రియా ఇద్దరు కదా ఇప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళ అమ్మ అంటాం అతడి అమ్మ అన్నాం కదా అప్పుడు ఏమవుతుంది వే అనేది ఉన్నవద్దు అనమాట ప్లూరల్ ఉన్కీమా వీళ్ళమ్మ అంటే ఇన్కీమా అంటాం సార్ అది డిఫరెన్స్ అంటే ఇన్ను ఉన్ననేది మనకి ప్లూరల్ ఇస్సు ఉస్ అనేది సింగులర్ ఓకే ఓకే మనం యాక్చువల్ కారక్ లో ప్రాక్టీస్ చేసాం నేను మీకు కారక్ వీడియో పెడతాను ఒకసారి డౌట్ ఉంటే రివైజ్ చేసుకోండి ఈ కారక్ మీద డౌట్ క్లియర్ ఓకే ఓకే స్వప్న గారు మాకు మీరు సహాయం చేస్తారా उसको మాకు उसको మాకు आप అంటే मदद హంకో మాకు మాకు हमको హంకో सॉरी हमको आप मदद करेंगे करेंगे చేస్తారా కరేంగే క్యా करेंगे क्या కరేంగే క్యా నేను మీకు సాయం చేస్తాను అని చెప్పండి నేను మీకు సాయం చేస్తాను हाँ मैं मदद करूंगी ఎస్ మే ఆప్కో మదద్ కరూంగి నెక్స్ట్ అతని దగ్గర ఎంత సరుకు తీసుకున్నారు उसके पास कितना माल माल लिया లియా ఓకే తీసుకున్నాను లక్ష రూపాయలు సరుకు తీసుకున్నాను 1 लाख माल लिया లియా తీసుకున్నారు అంటే తీసుకున్నారు అయిపోయింది కదా సేమ్ అదే ఓకే నెక్స్ట్ మహాలక్ష్మి గారు నెక్స్ట్ అండి సార్ సార్ నీ భర్త ఎన్ని గంటలకు వస్తాడు మీరు అడిగిన డౌట్ తుమ్హారా మీకు వచ్చింది వాట్సాప్ లో అడిగిన డౌట్ ఇదే కదా మీకు మీది కాదు ఎస్ నీ భర్త ఎన్ని గంటలకు వస్తాడు तुम्हारा पति कितने बजे को आते ఓకే ఇప్పుడు మీకు 2 సిచ్యువేషన్స్ చెప్తాను వస్తాడు చూడండి నేను రెండు చెప్తాను నీ భర్త రోజు ఎన్ని గంటలకు వస్తాడు అని చెప్పండి ఫస్ట్ ఎన్ని గంటలకు रोज तुम्हारी पति रोज कितने बजे को आते हैं आता है ఆతా హై వస్తాడు అన్నాం కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వలేదు ఇక్కడ వస్తారు అంటే ఆతే హై ఇప్పుడు నీ భర్త ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు వస్తాడు तुम्हारे पति ఉమ్, आज शाम कितने बजे को आएगा ఆయేగా అదే వస్తారు అంటే రెస్పెక్ట్ आएंगे ఆయంగి అంటే మనం అడిగేటప్పుడు మన మైండ్ లో ఆ రోజు యాక్టివ్ అయితే ఆతే హై లేకపోతే ఆతా హై రెస్పెక్ట్ ఇస్తే ఫ్యూచర్ అయితే ఆయేగా ఆయేగి ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ చదవండి మీ భర్త ఇప్పుడు आ వస్తున్నారా रहे तुम्हारे पति अब ఉమ్, आ रहे हैं ఆ रहे రహే हैं హై, क्या ఆ రహే క్యా ఇప్పుడు దీన్ని పాస్ట్ లో అడగండి నీ భర్త వచ్చేసారా तुम्हारे पति आया ఆయా క్యా
వచ్చారా? ఆయా క్యా. రెస్పెక్ట్ आया ఇస్తే क्या అండి आए क्या ఆయా క్యా అంటాం. ఓకే, నెక్స్ట్. అందరి పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. ఉమ్, सब सबके बच्चे ग्राउंड में खेल आड़ ఆడుకుంటున్నారు खेल रहे हैं సబ్కే బచ్చే మైదాన్ మే ఖేల్ రే, ఆడుకుంటున్నారు. ఓకే. ఎస్, పిల్లలు ఎక్కడున్నారు అన్నారు. పిల్లలు बच्चों ఎక్కడున్నారు? बच्चों कहाँ है బచ్చే కహా హై? బచ్చే, బచ్చోం అంటే పక్కన కారకు వస్తేనే బచ్చోం అవుద్ది, లేదంటే బచ్చే. బచ్చే కహా హై? बच्चे बच्चे ఓకే. कहाँ है మనకంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. हम हमसे वो ఉమ్, खूब ఉమ్, मेहनत कर रहे हैं ఎస్, హంసే ఓ ఖూబ్ మెహనత్ కర్ రే. అందుకే వాళ్ళు హిందీలో ఆన్సర్ బాగా చెప్తున్నారు. इसलिए वो हिंदी में आंसर्स बहुत अच्छी तरह ఉమ్, చెప్తూ చెప్తున్నారు बोल ఉన్నారు. रहे हैं బోల్ రే, बोल रहे हैं బోల్ రహే హై. रहे हैं ఓకే, బస్. నెక్స్ట్ నాగాంజలి గారు. గుడ్. రోజు నువ్వు ఇలాగే మాట్లాడతావా? అంటే కొద్దిగా రూడ్ గా, గుస్సాసే, అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నారు అనమాట. మీరు అడిగారు అనమాట. రోజు నువ్వు ఇలాగే మాట్లాడతావా? रोज तुम इस तरह बात करते हैं क्या బాత్ కర్తే హో క్యా? తే हो వస్తుంది क्या అనమాట తుమ్ము వచ్చినప్పుడు. అదే గర్ల్ అయితే కర్తే హో క్యా. వాడు అన్నట్టు, ఆహా, నేను రోజు అట్లా మాట్లాడను వైసా, నేను రోజు అట్లా మాట్లాడను अतला नहीं వైసా. नहीं మై రోజ్ వైసా मैं रोज वैसा नहीं बात करते నే బాత్ కర్తా. बात करता है అదే మీరు లేడీస్ కదా, నహీ బాత్, करते నహీ బాత్ కర్. మై రోజ్ వైసా నహీ బాత్ కర్తే. ఓకే, वैसा నెక్స్ట్. ఇతని గురించి ఏదైనా చెప్తారా? तेरे गुరించి इसका इससे మ్హూ. గురించి అంటే కే బారే మే. इसके మ్, बारे में మ్, कोई बात कर बा చెప్తారా बात మ్. करते हैं क्या బాత్ కర్తే అంటే మాట్లాడతారు కదండి. చెప్తారా అంటే బోలేంగి. बोलेंगे क्या ఇస్కే బారే మే కుచ్ బోలేంగే క్యా? ఏమన్నా बोले చెప్తారా? ఇస్కే బారే మే కుచ్ బోలేంగే बोल క్యా? ఓకే. ఆ, ఇతని గురించి నాకేమి తెలియదని చెప్పండి. ఇతని గురించి నాకేం తెలీదు. इससे इससे ఇస్- बारे में कुछ ఆ, ఇస్- ना తెలియదు ఉమ్, मालूम नहीं అంతే. ముజే కుచ్ మాలూమ్ నహీ. ముజే ఇస్కే బారే మే కుచ్ మాలూమ్ నహీ. కుచ్ భీ మాలూమ్ నహీ, ఏమీ తెలియదు అంట. ఓకే అండి. నెక్స్ట్. వీటి ఓకే, వాటి వల్ల మీకు నష్టం ఎందుకు వచ్చింది అన్నాం. వాటి వల్ల మీకు ఎందుకు నష్టం వచ్చింది? ఉమ్, వాటి వల్ల ఉన్సే. నాగార్జున గారు. उनसे ఉమ్, सर उनसे आप ఉమ్, नष्ट नष्ट ఉమ్, ఆ, क्या వచ్చింది क्या ఉమ్. ఎందుకు? आया క్యూ ఆయా? క్యా అంటే ఏమిటి కదా. क्यों आया उनसे आपको नष्ट क्यों आया, नुकसान क्यों आया, ఎందుకు వచ్చింది? ఓకే. ఆ సరుకంతా వర్షంలో తడిచిపోయింది. మాల్, సరుకుని మాల్ అంటాం. వర్షానికి తెలుసు కదా, ట్రై చేయండి. సరుకంతా వర్షంలో తడిచిపోయింది. సరుకంతా సరుకు మాల్ పూరా బారిష్ పూరా మాల్. మాల్ పూరా పూరా, ఈ పూరాని ముందు పెట్టండి. పూరా మాల్. पूरा पूरा माल बारिश बारिश में ఉమ్, పోయింది గిర్ గయా గిరిగా అంటే పడిపోయింది. దగ్గరికి వచ్చారు కొద్దిగా. తడిచిపోయింది భీగ్ గయా. భీగ్ గయా భీగ్ గయా, భీగ్ జానా అని తడిచిపోవటం కదా. ఓకే, పూరా మాల్ బారిష్ మే భీగ్ గయి యా భీగ్ గయా. ఓకే, మొత్తం పాడైపోయింది, ఖరాబ్ అయిపోయింది మొత్తం. పూరా ఖరాబ్ సరుకు హో గయా పూరా ఖరాబ్. ఖరాబ్ హో గయా ఓకే, ఎవరు కొనలేదు, ఎవరు కొనలేదు. కిస్ నహి కొనలేదు ఖరీద్ కొనలేదు అది పాస్ట్ టెన్స్ అయిపోయింది, అంతా జరిగిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నాం మనం. కొనలేదు ఖరీదా కోయి నహీ ఖరీదా, లేకపోతే కిసీనే నహీ ఖరీదా నే పెడితే, లేదంటే కోయి నహీ ఖరీదా అనే సరిపోతుంది. అందుకే నష్టం వచ్చింది. इसलिए नष्ट होता వచ్చింది అయిపోయింది, హో వచ్చింది. గయా इसलिए నష్ట వచ్చింది ఆ, హో వచ్చింది అంటే ఆయా. అదే నష్టం జరిగిందని చెప్పండి. నష్టం జరిగింది.
జరిగింది అయ్యింది జరిగిందంటే మీరు వాడారు ఆల్రెడీ. నష్ట హువా నష్ట హువా, నష్టం జరిగింది, నష్టం అయింది, నష్ట హువా, నష్టం వచ్చింది అన్నాం కాబట్టి ఆయా. నష్ట ఆయా ఓకే, ఎస్, గుడ్. లత గారు, ఇతనికి ఏదైనా పని చెప్తావా? సారీ, చెప్పావా? ఇతనికి ఏదైనా పని చెప్పావా? इतने उससे ఇతడికి అండి, ఇతడికి, ఇస్కో. इसको ఉమ్, ఏదైనా ఏదైనా అంటే కూర్చో అనమాట. कुछ कुछ काम बोला బోలా క్యా, చెప్పావా? बोला क्या చెప్పాను. हाँ बोली बोलूंगा చెప్పేశారు. చెప్పాను అన్నారు కదా, చెప్పాను అంటే అయిపోయింది కదా. బోలి. बो- అది చెప్పలేదంటే నేను చెప్పలేదు వాడికి పని, నేనేం పని చెప్పలా. नहीं बोल నై బోలి, నై బోలా. ఓకే, नहीं बोल మీతో ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో మాట్లాడుతున్నారు, ఆపోజిట్ పర్సన్ తెలీదు. నేను మిమ్మల్ని అడగాలి, మీతో आपसे ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారు? आपसे फोन में कौन बात हम्म, कर रहा बात कर कौन बात कर कर रहा बात कर మాట रही रही ఎవరో रही తెలియదు కదా మనకి. తెలియనప్పుడు స్టీలింగ్ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి యాబ్లకి. ఎవరు ఎవరు रही అన్నప్పుడు ఓ జెండర్ हमको मालूम नहीं ना, జెండర్ తెలియదు కదా, అప్పుడు ओके పుంలింగే रही వాడాలన్నమాట. ఆప్సే ఫోన్ మే కౌన్ బాత్ కర్ రహే హై, बात कर रही ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. కస్టమర్ మాట్లాడుతున్నారు. మీ బొటిక్ లో ఎవరో కస్టమర్ మాట్లాడుతున్నారు. कस्टमर बोल रहा है బోల్ అంటే చెప్పటం కదా, बात మాట్లాడటాన్ని బాత్ కర్ వాడాలి. बात कर रहे हैं ఎస్, కస్టమర్ ఫోన్ మే బాత్ కర్, మాట్లాడుతూ बात ఉంది. లేడీ అనుకోండి కస్టమర్, बोल ఏమొస్తారు లాస్ట్ లో? बोल कर रही है మళ్ళీ బోల్ అంటున్నారు, ఇంక బోల్ పక్కన పడింది. బోల్ అంటే बात कर చెప్తున్నారు. रही है बात कर रही है బాత్ కర్ రహీ హై అంటే రెండు బాత్తో స్టార్ట్ అవుతాయి కదా, అందుకే కన్ఫ్యూజ్ అయిపోతాం. బాత్ కర్నా అంటే మాటలు ఆడటం, మాట మాట్లాడటం. బోల్ అంటే చెప్పడం అన్నమాట. ओके सर ఓకే, నా పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. मेरे बच्चे हॉस्टल में पढ़ रहे చదువు పढ़ रहे हैं. ఓకే, ఇప్పుడు ఇది క్వశ్చన్ అడగండి ఎవరన్నా. మీ పిల్లలు ఏ హాస్టల్లో ఉంటున్నారా అని అడగండి. వర్బే మార్చేసా, పడు కాదు. మీ आपके పిల్లలు आप హాస్టల్లో ఉంటున్నారా? आपको बच्चे हॉस्टल में है హాస్టల్ మే హై అంటే హాస్టల్లో ఉన్నారా, హాస్టల్లో ఉంటున్నారా అని అడగాలి. हॉस्टल हॉस्टल में रहते हैं हम्म रहते हैं क्या? हॉस्टल में आप, रहते आपके बच्चे हैं हॉस्टल में रहते हैं क्या? रहते हैं ఎస్ మ్యామ్. నెక్స్ట్ గోపాల్ గారు, మీ తర్వాత ఎవరు చెప్తారు? మరి మీ లాస్ట్ హ్యాండ్ రేజ్ ఎవరు లేరు, నేను అడిగాను. గోపాల్ గారు, మీ తర్వాత ఎవరు చెప్తారు అన్నారు. సార్ రహా హై అంటే ఏంటి సార్? అసలు లేదండి. ఓకే, లేదండి. ఎస్ లేదండి. ప్రెసెంట్ కంటిన్యూస్ లో రహాని వర్బ్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మరి రాజమండ్రి మే रहता हूं, ఉంటాను. నేను రాజమండ్రిలో ఉంటున్నాను అనగానే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మై పడతాము అంటే సింపుల్ ప్రెజెన్స్, మై పడ్ రహా హూं అంటే చదువుతున్నాను. ఓకే, అదే మరి రహ్ అనే వర్బ్ ఉంది. మై రాజమండ్రి మే రహ రహా హూ, ఆప్ కహా రహ రహే హై లేదు. ఒక రహ్ అనే వర్బ్ కి మాత్రం ప్రెసెంట్ కంటిన్యూ యూసేజ్ లేదు, ఎందుకంటే డబుల్ ప్రొనౌన్స్ అవుతుంది కదా, బాగుంది కాబట్టి క్యాన్సర్. ఓకే సార్, మీ తర్వాత ఎవరు చెప్తారు? ఆప్కే బాద్ आपके बाद कौन बोलेंगे? బోలెంగే. ఎస్, నా తర్వాత సంథింగ్ శ్రీనివాస్ గారు చెప్తారు. నా తర్వాత శ్రీనివాస్ గారు చెప్తారు. हमके बाद श्रीनिवास सर बोलेंगे. బోలెంగే మేరే బాద్ కదా, మేరే బాద్ శ్రీనివాస్ జీ బోలెంగే. मेरे बाद श्रीनिवास सर ఓకే, बोलेंगे. వారి కారు సెల్లార్లో పెట్టి వచ్చాను. उनके कार सेलर में रखकर आया. రక్కర్ ఆయా. ఓకే, కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? किस एवर దగ్గర ఉన్నాయి? किस ఆ, कौन से साथ कौन ఎవరి దగ్గర అంటే ఏంటి? कौन से पास है? కిస్కే పాస్. కౌన్ ఏమవుతుంది కారకులు వచ్చినప్పుడు? ఈ ప్రపోజిషన్స్ కిస్ किसके అవుతుంది. కిస్కే పాస్. के पास है? కారక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాను హిందీలో. ఓకే, కిస్కే పాస్ ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి. मेरा पास है. వేరే పాస్. ఓకే, నెక్స్ట్ రామ్ కోసం ఒకసారి అడిగి చూస్తారా? राम కోసం ఒకసారి అడిగి చూస్తారా? राम के लिए एक बार पूछकर చూస్తారా? देखेंगे. దేఖేంగే, చూస్తారా, దేఖేంగే క్యా. ఓకే, राम के लिए మీకోసం ఒకసారి అడిగి చూస్తా. మీకోసం ఒకసారి అడిగి చూస్తా. మీకోసం. हम के लिए तुम के लिए ఆహా, తుమ్ ये అంటే राम నీ
రాంగ్. అది మీ రెస్పెక్ట్ మీ కోసం. आपके लिए అది తుమ్ కూడా కేలియే తుమ్కేలి అనకూడదు మరి, తుమ్హారే लिए అనాలి యాక్చువల్ గా. आपके लिए एक बार पूछकर చూస్తాను, देखूंगा. देखो ఓకే, ఎస్, एक बार पूछकर देखूंगा, ఒకసారి అడిగి చూస్తాను. ఓకే, యా, గుడ్. थैंक यू